మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన రీసెంట్ మూవీ లక్కీ భాస్కర్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ బ్యాంకింగ్ ఫ్రాడ్ నేపథ్యంలో అయితే కంటిన్యూ అయింది. ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో థియేటర్లలో కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. వసూలు పరంగా కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. మరి ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఓటీటీలో కూడా అంతే కలెక్షన్స్ చేజిక్కించుకుంటుందా లేదా అనే విషయం మాత్రం వేచి చూడాల్సిందే. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ ను థ్రిల్ చేసేందుకు రెడీ అయింది. లక్కీ భాస్కర్ చిత్రం అక్టోబర్ 31న థియేటర్స్ లో రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు లక్కీ భాస్కర్ చిత్రాన్ని నవంబర్ 28 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో ఎంజాయ్ చేసేందుకు మరోసారి ఆడియన్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక ఈ చిత్రాన్ని సితారే ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడక్షన్ చేశారు. మన టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రుక్మిణి వాసన్ తెలుగులో చేసిన మొదటి సినిమానే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నిఖిల్ తో స్వామిరారా సినిమా తీసిన యువ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం చాలా లేట్ రిలీజ్ కి వచ్చింది. మరి ఇలా వచ్చిన సినిమా థియేటర్స్ లో పెద్దగా అయితే రాణించలేదు. కానీ ఇప్పుడైతే సర్ప్రైజింగ్ గా ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది. మరి ఈ సినిమా ఓటీటీలో అయినా కానీ అనుకున్న రెస్పాన్స్ వస్తుందో లేదో అనేది మాత్రం చూడాల్సిందే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా రొటీన్ యాక్షన్ థ్రిల్లర్ గా అనిపిస్తోంది. మెయిన్ లీడ్ బాగున్నారు, కొన్ని కామెడీ సీన్స్ వరకు పర్వాలేదు. కానీ ఈ సినిమా ఒకంత డల్ అండ్ బోరింగ్ గా సాగుతోంది. నిఖిల్ కోసం, ఆడియన్స్ కోసం దర్శకుడు ఇంకా ఎగ్జైటింగ్ గా ఏమన్నా ప్లాన్ చేయాల్సింది. వీటితో అయితే సినిమా బీలో యావరేజ్ గానే అనిపిస్తుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ రోజు నుంచే సర్ప్రైజ్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇక ఈ సినిమాని ఓటీటీలో చూడాలి అని అనుకుంటే ప్రైమ్ వీడియోస్ లో ట్రై చేయొచ్చు. ఇక ఈ సినిమాలో వైవా హర్ష, మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఎట్ ప్రెజెంట్ ఓటీటీల హవా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఓటీటీలు ఉన్నాయి. కానీ మన తెలుగు నుంచి వచ్చిన ఆహా మాత్రం లోకల్ టు నేషనల్ లెవెల్లో రూల్ చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఇందులో ఒరిజినల్ కంటెంట్ సహా నటసింహం నందమూరి బాలకృష్ణతో స్టార్ట్ చేసిన అన్స్టాపబుల్ అనే క్రేజీ టాక్ షో భారీ హిట్ అయ్యి ఇప్పుడు 4వ సీజన్లోకి వచ్చేసింది. అయితే రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ షోలో పాల్గొనగా మొత్తం 2 ఎపిసోడ్స్ గా దీన్ని తీసుకొచ్చారు. 2వ ఎపిసోడ్ ఎప్పుడు రికార్డులు బ్రేక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బన్నీ ఇద్దరు చిన్నారులు అలాగే బాలయ్యతో కలిపి ఎంతో ఇంట్రెస్టింగ్ గా, ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగిన ఈ ఎపిసోడ్ తో ముందు ఉన్న రికార్డ్ వ్యూస్ అన్ని కూడా తుడిచిపెట్టుకుపోయి ఈ ఎపిసోడ్ కి హైయెస్ట్ వ్యూస్ వచ్చాయట. మరి ఇందులో అల్లు అర్హాలలో అయాన్ తన మార్క్ మేనరిజంలు, మాటలతో ఎంతో ఎంటర్టైన్మెంట్ అందించగా అర్హ అయితే తన తెలుగుతో బాలయ్యని సైతం ఆశ్చర్యపరిచింది. ఇక బన్నీ షేర్ చేసుకున్న పలు అంశాలు, మెగాస్టార్ చిరంజీవి కోసం చేసిన కామెంట్స్ వంటివి ఈ ఎపిసోడ్ కి రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ గా అందించాయట. టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా, సందీప్ సుజీతులు తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రమే కా. మరి మేకర్స్ పెట్టుకున్న అంచనాలు అన్నీ రీచ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. మరి ఈ దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం పలు ఇబ్బందులు చూసినప్పటికీ కూడా భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. మరి ఈ మూవీ ఓటీటీలో కూడా అదే సక్సెస్ రేట్ ను కంటిన్యూ చేస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సిందే. కా అంటూ వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మెయిన్ థీమ్, క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ మరియు క్లైమాక్స్ అండ్ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్ రెగ్యులర్ అండ్ స్లోగా సాగడం వంటి అంశాలను సినిమాలకి బలహీనతగా నిలుస్తాయి. ఓవరాల్ గా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా అయితే బాగా నచ్చుతుంది. ఇక మిగిలిన వర్గాల సినిమా ప్రేక్షకులకైతే మాత్రం ఇది యావరేజ్ గా అనిపిస్తోంది. ఇక ఈ సినిమా థియేటర్స్ లో అలరించి ఇప్పుడు తెలుగు వెర్షన్ లో మాత్రం ఓటీటీకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల్ని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం నేటి నుంచి వచ్చేస్తుంది. మరి ఈ చిత్రాన్ని బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు మేకర్ సహా ఈటీవీ విన్ వారు డాల్బీ అట్మాస్ మరియు డాల్బీ విజన్ లో ఈ సినిమాని తీసుకొచ్చారు. మరి ఈ చిత్రాన్ని అప్పుడు మిస్ అయిన వాళ్ళంతా ఇప్పుడు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇప్పుడు పలువురు స్టార్స్ ఓ పక్క వెండి తెరపై సినిమాలతో పాటుగా మరో పక్క ఓటీటీలో కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే. ఇలా మిడ్ రేంజ్ హీరోస్ నుంచి
టాప్ స్టార్స్ కూడా పలు ఓటీటీ వెబ్ సిరీస్ లో అయితే కనిపిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా మన దక్షిణాది నుంచి ఓ బిగ్ స్టార్ ఓటీటీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా లేటెస్ట్ బజ్ అయితే వినిపిస్తుంది. మరి ఆ హీరో ఎవరో కాదు, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమారేనట. మరి అజిత్ ఓ భారీ వెబ్ సిరీస్ తో గ్రాండ్ ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నారని అయితే తెలుస్తుంది. మరి వరల్డ్ వైడ్ గా ఎంతో పాపులర్ అయిన బ్రేకింగ్ బ్యాడ్, మనీ హెయిస్ట్ లాంటి సిరీస్ చేయాలని తను ప్లానింగ్ లో ఉన్నట్టు ఇప్పుడు కాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం చూడాలి. ఇక ఇది మినహా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ అలాగే విడాముయార్చి అనే 2 భారీ సినిమాలు చేస్తున్నాడు. మరి ఇవి వచ్చే ఏడాదికి రిలీజ్ కానున్నాయి. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న బ్యూటీ ఆలియా భట్. ఇటు టాలీవుడ్ లోను త్రిబుల్ సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇక ఆలియా భట్ నటించిన రీసెంట్ మూవీ జిగ్రా పలు భాషల్లో రిలీజ్ అయింది. అక్టోబర్ 11న ఈ మూవీని గ్రాండ్ స్కేల్ లో రిలీజ్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను వాసన్ బాల్ డైరెక్ట్ చేశారు. మరి ఈ జిగ్రా మూవీ ఓటీటీ ఎంట్రీ ఎప్పుడంటే, అయితే మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం అనుకున్నంత స్థాయిలో అలరించలేకపోయింది. దీంతో ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ఆలియా పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జిగ్రా చిత్ర ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీని డిసెంబర్ 6 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నెట్ఫ్లిక్స్ భావిస్తున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. హిందీతో పాటుగా దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రాబోతున్నట్లయితే టాక్ వినిపిస్తుంది. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాల్సి ఉంది.